నైరుతిలో జామీ మసీదు యొక్క వాల్టెడ్ హాల్ గుల్బర్గా. గుల్బర్గా జిల్లా 616 కిలోమీటర్లు బిజాపూర్ యొక్క నార్త్ ఈస్ట్లో ఉన్నది. ఈ చిన్న ప్రాంతీయ పట్టణం కర్ణాటకలోని ఇస్లామిక్ ఆర్కిటెక్చర్కు సంబంధించిన కొన్ని తొలి ఉదాహరణలను కలిగి ఉంది. ఇవి 14వ మరియు 15వ శతాబ్దాల నాటివి. గుల్బర్గా బహమనీ సుల్తానుల రాజధానిగా విలసిల్లినది. దక్కన్పై ఆధిపత్యం వహించిన గొప్ప ముస్లిం రాజ్యాలలో మొదటిది. ప్రస్తుత పట్టణానికి ఈశాన్యంలో ఉన్న గెసు దరాజ్ దర్గా దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ముస్లిం పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఖ్వాజా గెసు దరాజ్ లేదా బండే నవాజ్ గుల్బర్గా వద్ద ఆప్యాయంగా తెలిసిన చిస్తీ శాఖకు చెందిన సూఫీ ఆధ్యాత్మికవేత్త. అతను ఉత్తర భారతదేశం నుండి పారిపోయాడు మరియు ఇక్కడ ఫిరోజ్ షా బల్వంత్ ఒక ధర్మబద్ధమైన మరియు జ్ఞానోదయ పాలకుడు ఆస్థానంలో ఆశ్రయం పొందాడు. అతని సాధారణ సమాధి చిన్న సమాధులు, మసీదులు మరియు మదర్సాల సమూహంతో కూడిన పెద్ద విశాలమైన కాంప్లెక్స్ మధ్యలో ఉంది మరియు ఇది ఒక ప్రధాన యాత్రా కేంద్రం. గుల్బర్గాలో నివసించిన మరొక సెయింట్ షా కమల్ ముజర్రాత్ యొక్క దర్గా దక్షిణాన ఉంది. హఫ్త్ గుంబాజ్ అని పిలువబడే 7 రాజసమాధుల సముదాయం దర్గాకు పశ్చిమాన ఉంది. 1422లో మరణించిన ఫిరోజ్ షా బహమనీ ఇక్కడ అన్ని సమాధుల కంటే పెద్దదైన అత్యంత విస్తృతమైన సమాధిలో ఖననం చేయబడ్డాడు. నగరానికి వెంటనే పశ్చిమాన నిషేధింపబడిన కోట యొక్క నిర్జన శిథిలాలు ఉన్నాయి. దాదాపు వృత్తాకారంలో మరియు విశాలమైన కందకం ద్వారా రక్షించబడింది. రాచరిక కేంద్రం యొక్క చిన్న భాగం నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. ప్రవేశం ద్వారం దగ్గర బాలా హిస్సార్ ఉంది. ఇది 17వ శతాబ్దానికి చెందినది. ఆదిల్ షాహీలు నగరాన్ని ఆక్రమించినప్పటి నుండి ఇది ఘనమైనది. అయితే అత్యంత ఆసక్తికరమైన నిర్మాణం సమీపంలోని పెద్ద జామీ మసీదు 1367లో నిర్మించబడింది. గుల్బర్గా రాజధాని హోదాను గుర్తు చేసుకోవడానికి ఇది దక్షిణ భారతదేశంలోని తొలి మసీదులలో ఒకటి మరియు మసీదులోని లేని ఏకైక మసీదు. గుల్బర్గాలోని గేసు దావాస్ దర్గా ద్వారం వద్ద భక్తులు ఓపెన్ ప్రాంగణంలో దాని వెనుక ఉంది. 14వ శతాబ్దపు బజార్ వీధి చిన్న గదులతో కప్పబడి ఇప్పుడు నివాసాలుగా మార్చబడింది. ఇది కోట గోడల నుండి బయటికి పొడుచుకు వచ్చిన గోడల ద్వారా కవచం చేయబడిన గేట్ల శ్రేణికి దారితీస్తుంది. కోటకు పశ్చిమాన తొలి బహమనీ సుల్తానుల శిథిలమైన సమాధులు ఉన్నవి. 14వ శతాబ్దానికి చెందిన మరొక స్మారక చిహ్నం కోటకు ఉత్తరాన ఉన్న స్పా బజార్ మసీదు. దాని గోపురం ప్రవేశ గది దాటి ప్రార్థనా మందిరం ఉన్న ప్రాంగణంలోకి వెళుతుంది. ఇక్కడి నుండి ఒక వీధి పశ్చిమం వైపుగా ఎత్తైన మినార్లతో చుట్టుముట్టబడిన ఆర్కేడెడ్ పోర్టల్కు వెళుతుంది. ఈ పోర్టల్ వెనుక షేక్ సిరాజుద్దీన్ జునైదీ దర్గా, ఆర్కేడ్ గూడులతో కూడిన సాధారణ సమాధి మరియు చదునైన గోపురము ఉన్నాయి. పరిసరాలు ఫిరోజాబాద్ ప్యాలెస్ యొక్క సుందరమైన శిథిలాలు. 1400లో భీమానది తూర్పు ఒడ్డున ఫిరోజ్ షా బహమనీచే స్థాపించబడిన నగరం గుల్బర్గాకు దక్షిణంగా 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. చతుర్భుజాకార బురుజులు మరియు ఆర్చ్ గేట్వేలతో కూడిన భారీ రాతి గోడలు దాదాపు 1000 మీటర్లు వెడల్పుతో సుమారుగా చదరపు జోన్ను నిర్వచించాయి. జామీ మసీదు మరియు 2 అంతస్తుల ప్రేక్షకుల హాలు ఉత్తమంగా ముందుగా అందించబడిన నిర్మాణాలు. అవశేషాలలో రాచరిక స్నానాలు, పిరమిడ్ వాల్ట్లు మరియు ఫ్లూటెడ్ గోపురాలు డెక్కన్లో పురాతనమైనవిగా చూపబడుతున్నాయి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.